వెలుగై ఉన్నాం. ఈ వెలుగు దేనికి ఉపయోగపడుతుంది అంటే పిల్లారా, ప్రజలకి దారి చూపించడానికి ఉపయోగపడుతుంది. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే ప్రజలకు దారి చూపిస్తుంది. మరి ఉన్న వస్తువులని ఒక స్పష్టతనిస్తుంది, మార్గాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవులుగా మనము మార్గం చూపించేవారిగా ఉండాలి. వెలుగంటే పిల్లరా మార్గం చూపించడం, జీవం కలిగిన మార్గం, మేలు కలిగిన మార్గాన్ని ప్రజలకు మనం చూపించేవారిగా ఉండాలి. మరి వెలిగించబడ్డ నీవు ఆ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి తేటతెల్లం చేయబడుతుంది. ఆ వెలుగు క్రీస్తే. ఆ క్రీస్తు నీలో ఉదయిస్తే పిల్లరా, ఆ క్రీస్తుని బట్టి ఆ వెలుగు ఏం చేస్తుందంటే అనేకులకు దారి చూపిస్తుంది. మరి క్రీస్తుని పొందిన నీవు క్రీస్తుని 10 మందికి చూపించాలి కదా, లోకానికి నువ్వు క్రీస్తుని చూపించాలి కదా. కానీ చాలామంది క్రైస్తవులు మరి హింసలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, కష్టాలకి, నిందలకి భయపడి క్రీస్తుని ధరించి ఆ క్రీస్తుని ప్రజలకు చూపించలేకపోతున్నారు. అందుకనే కింది వచనాలు చెప్పబడుతుంది ఏంటంటే, మీరు దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెడతారు కదా, కొంచెం కింద పెట్టరు కదా. మరి కొంచెం కింద పెడితే అది దేవుడికి ఉపయోగపడదు. దీపస్తంభం మీద పెట్టడం వలన ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగిస్తుంది. ఆ వెలుగులో ప్రజలు సక్రమంగా ప్రవర్తిస్తుంటారు, వారి నడవడికలు చక్రంగా చూసుకుంటారు, వారి నడకలో ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడతారు, వారి మార్గం వారికి స్పష్టంగా కనబడుతుంది. అలాగనే క్రైస్తవులుగా మనము క్రీస్తుని చూపించగలిగితే, ఆ వెలుగును ప్రకాశింపచేయగలిగితే పిల్లరా, అనేకులు ఆ వెలుగు ద్వారా మార్గంలో సక్రమంగా ప్రవర్తించగలుగుతారు. అందుకని ఆ వెలుగు అంటే పిల్లరా, మనం చేస్తున్న మంచి కార్యాలు అవి అందరికీ కనబడేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. అందరూ ఆ వెలుగును ఆశ్రయించినట్లుగా మనము వెలుగును ప్రకాశింప చేయాలి. అప్పుడే వెలుగు సంబంధులు వెలుగుని వెంబడిస్తారు. ఆ వెలుగును వెంబడించడం ద్వారా మన జీవితాల్లో ఒక గొప్ప ధన్యత అనగా క్రైస్తవ జీవితానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అనేకులని మరి నరకం నుంచి తప్పించిన వారం అవుతాం. ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు చెప్పినట్లుగా అనేకులకి వెలుగుగా ఉండి మార్గం చూపిస్తాం. ఒక క్రైస్తవుడిగా నీవు క్రీస్తుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆత్మనైనా నీ ద్వారా దేవుని మందిరానికి నడిపించగలిగావా? నీలో ఉన్న వెలుగు ద్వారా ఒక్కరినైనా నువ్వు ఆకర్షించగలిగావా? నీలో ఉన్న రుచికరమైన ఉప్పు ద్వారా, ఆ మంచి స్వభావం ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? ఒకవేళ నడిపించకపోతే ఇలాగా నీవు ఆ ఉప్పు సారం లేనివాడిగా అవుతున్నావు. ఒకవేళ నడిపించకపోతే నీవు